లైఫ్ లాంగ్ ఒకడు తోడుండాలి అని దేవుడు ఒకరిని పంపించాడు. వాడే మా తమ్ముడు. ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం. నువ్వు పుట్టలేదురా, చెత్తపుట్లో దొరికావంటూ ఉండేవాళ్ళం. రిమోట్ నాది నాది అంటూ లెక్కలేనన్ని గొడవలు పడేవాళ్ళం. ఇలా ఛానల్ మారకుండా ఉండాలి అని టీవీ దగ్గర చేతులు పెట్టుని ఎన్నో గొడవలు చేసుకునేవాళ్ళం. రిమోట్స్ కూడా ఇసురుకునేవాళ్ళం. సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా ఇరిటేట్ చేయడంలో వాడంత పెద్ద ఇంకెవరూ ఉండరు. తినే ప్రతి దాంట్లో కూడా వాటా కావాలి, నాకు కావాలి, నాకు ఇవ్వా అంటూ ప్రతిసారి వాడే తిట్లు తినేవాడు. ఎందుకంటే మనలాంటి ఎస్కేపింగ్ నేచర్ వాడికి వచ్చేది కాదు. అందుకని ఎప్పుడు తిట్లు తింటూ ఉండేవాడు. అవసరానికి కాలు పట్టుకోమని, నన్ను ప్రేమగా పొగడమని ఎన్నెన్నో చేయించుకునేవాళ్ళం. వాడు అవసరం అలా ఉండేది. మరి నిజంగానే కాలు పట్టుకునేవాడు. ఇద్దరి మధ్య ఏదైనా గొడవ వస్తే చాలు, షేర్ చేసుకున్న సీక్రెట్స్ అన్నీ కూడా అమ్మతో చెప్తాను ఆగు అంటూ బెదిరించుకుంటూ ఉండేవాళ్ళం. ఇంత కొట్టుకుంటున్న మేము ఒకేసారిగా ఫ్రెండ్స్ అయిపోయాము. ఒకరితో ఒకరు అన్నీ షేర్ చేసుకుంటూ మమ్మీ డాడీకి తెలియని విషయాలు కూడా వాటితో చెప్పుకుంటే బాగుండు అనిపించేలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇలా మీకే తెలియకుండా మా లైఫ్లో ఇన్ని మెమరీస్ ఇచ్చిన బ్రదర్స్ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్.